హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఆనంది సింహాద్రికి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. ఇక పద్మమ్మ అక్కడే ఉన్న సీనుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏందత్త గిది, గింత దౌర్జన్యమా? ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ గిట్ల చేసుడేంది అని అంటూ ఉంటే, లేదురా, ఆ మనుషులు పూర్తిగా మారిపోయారు. నా బిడ్డ జీవితాన్ని అన్యాయం చేశారు, నన్ను కొట్టారు, నా పెనిమిటి రక్తం కండ్ల చూశారు. వాళ్ళు మారిపోయారా? అంతా జరిగేదాకా కళ్ళప్పగించి చూసి చివర్లో అల్లుడు గారు మామయ్య అంటూ వచ్చారా అని అంటూ ఉంటే సీను ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళమ్మ అయితే గుళ్ళో అమ్మవార్రా, ఏదన్నా కూడా మండిపడుతుంది అని పద్మమ్మ అంటూ ఉంటే, అమ్మ ఎందుకమ్మా ఇంకా గాముచ్చట్నే యాద్ చేసి నాన్నని బాధ పెడుతున్నావు అని అంటూ ఉంటే, కాదు బిడ్డ, ఏ తండ్రికైనా కూతురు జీవితం అన్యాయమైతే బాధ ఉంటుందే, అది మీ వాళ్ళు అర్థం చేసుకోకుండా ఏం చేశారో చూసావు కదా అని అంటూ ఉంటే, అమ్మ మా వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు. నాయన తాగి వెళ్ళినందుకు వాళ్ళకి కోపం వచ్చింది, అయినా ఆ సెక్యూరిటీ కొట్టాడు కానీ కావాలని మా అత్తయ్య వాళ్ళు కొట్టమని చెప్పారా? అది అలా జరిగిపోయిందమ్మా, దీన్ని ఇంకా పెద్దది చెయ్యకు అని అంటూ ఉంటే, ఏంది బిడ్డ, గింత జరిగినా కూడా నువ్వు మీ అత్తవారి వాళ్ళనే వెనకేసుకొస్తున్నావేంటి అని అంటూ ఉంటే, ఇదిగో చూడత్తా, అమ్మాడి అత్తవారింటిని వెనకేసుకురాకపోతే ఎప్పటికీ మీతోనే ఉంటుందా? ఇప్పుడు చెప్తున్నా, జరిగింది ఏదో జరిగింది, ఇంకా దాని గురించి మర్చిపోండి అని సీను అంటాడు. ఇక సీను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, అమ్మ నాయనకి టిఫిన్ చేసిన తర్వాత మందులు ఇవ్వాలి కదా, వెళ్ళి తీసుకురా అనగానే పద్మమ్మ మందులు తేవడానికి వెళ్తుంది. ఇక ఆనంది, నాయన మా ఇంట్లో జరిగిన దానికి బాధపడుతున్నావా అని అంటే, లేదు బిడ్డ, నీకు గీ నాయనకి కనిపించే దెబ్బే కనిపిస్తుంది. కూతురు జీవితం అన్యాయం అయిపోయిందని ఈ నాయన మనసుకి తగిలిన దెబ్బ నీకు కనిపించట్లేదమ్మా అని అంటూ ఉంటే, నాయన నీ కూతురు జీవితానికి ఏమీ కాదు నాయన, నీ కూతురు ఎప్పటికైనా గా ఇంటి కోడలే. ఆదిత్య గారు నా భర్తే, అది ఎప్పటికీ మారదు నాన్న. ఆదిత్య గారి గురించి నాకు తెలుసు అని అంటూ ఉంటే, బిడ్డ నీ జీవితం బాగుపడుతుంది అంటే మీ నాయన గిసువంటి దెబ్బలు ఎన్నైనా భరిస్తాడు, ఎన్ని అవమానాలైనా భరిస్తాం బిడ్డ అని సింహాద్రి కన్నీళ్లు పెట్టుకుంటాడు. నాయన అని ఆనంది కూడా సింహాద్రిని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక పద్మమ్మ ట్యాబ్లెట్స్ తేగానే ఆనంది సింహాద్రికి ట్యాబ్లెట్స్ ఇస్తుంది. ఇక వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలోనే ఆనందికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. అది చూసి ఆనంది, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుండి కాల్ వచ్చింది, ఏదైనా తెలిసిందో ఏంటో, అమ్మ నువ్వు నాయనని చూసుకుంటూ ఉండు, నేను ఫోన్ మాట్లాడతాను అని ఆనంది పక్కకి వచ్చి ఫోన్ మాట్లాడుతుంది. చెప్పండి సార్, మీ కాల్ కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటే, మేడం మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ దొరికింది మేడం అని అనగానే ఆనంది చాలా సంతోషపడుతుంది. చెప్పండి, ఎవరు మీకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటే, జడ్జి గౌరీప్రసాద్ గారి మనవరాలు సీనియర్ లాయర్ జ్యోతి గారి కూతురు జీవనే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందమ్మా. వాళ్ళ తాత పేరుని అడ్డు పెట్టుకొని ఇలా చేసింది అని అనగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటండి మీరనేది, జీవన ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా అని అంటే, అవునమ్మా అని అంటాడు. ఇక ఒక్కసారిగా ఆనంది షాక్ అయిపోతుంది. థ్యాంక్స్ అండి, చాలా హెల్ప్ చేశారు అని ఫోన్ కట్ చేసి ఆనంది జీవనపై కోపంగా రగిలిపోతుంది. ఏంటి రోజు రోజుకి ఈ జీవన ఇంతలా దిగజారిపోతుంది? నన్ను సాధించడం కోసం ఇంటి పరువుని మొత్తం కూడా బజార్జికి ఇచ్చింది, అన్యాయంగా అత్తయ్య వాళ్ళని బాధ పెట్టింది.
ఈ జీవన ఎన్ని చేసినా భరించాను, సహించాను. కానీ ఇక సహించేది లేదు. ఈరోజు ఆ జీవనకి బుద్ధొచ్చేలా చెయ్యాలి అని కోపంగా అనుకొని సునంద ఇంటికి బయలుదేరాలి అనుకుంటుంది. ఇక వెంటనే అమ్మ, నాయన, నేను మా ఇంటికి పోతున్నా అని అంటుంది. అది విని పద్మమ్మ, సింహాద్రి షాక్ అయిపోతారు. ఏంది బిడ్డ, అల్లుడు గారేమన్నా ఫోన్ చేసి రమ్మన్నారా అని అంటే, లే నాయన, ఆదిత్య గారు ఫోన్ చేయలేదు, నేనే పోతున్నా అని అంటే, ఏంది బిడ్డ, నీకు దిమాక్ ఏమన్నా ఖరాబ్ అయిందా? రాత్రే కదా అంత పెద్ద లొల్లయింది, మళ్ళీ నువ్వు గాయింటికి పోతా అంటావేంటి అని అంటే, అమ్మ, అది నా అత్తవారిల్లు, నేను ఎప్పుడైనా నా అత్తవారింటికి వెళ్ళొచ్చు అని అంటూ ఉంటే, కాదంటలే బిడ్డ, కానీ నువ్వు తప్పు చేసావని ఆ ఇంట్లో వాళ్ళంతా నీ పైన కోపంగా ఉన్నారు కదా, నువ్వు వెళ్తే రాణిస్తారో లేదో అని అంటే, తప్పకుండా రాణిస్తారమ్మా. అసలు తప్పు ఎవరు చేశారో నిజం నిరూపించడానికే వెళ్తున్నాను. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి నేనే తప్పు చేయలేదని మా అత్తయ్య గారికి, మా ఇంట్లో వాళ్ళకి తెలిసేలా చేస్తాను అని అనగానే పద్మమ్మ, సింహాద్రి షాక్ అయిపోతారు. ఏంది బిడ్డ నువ్వు మాట్లాడేది అని అంటే, అవునాయన, అసలు తప్పు ఎలా జరిగిందో, ఎవరు చేశారో అంతా తెలిసిపోయింది. ఇప్పుడు వెళ్ళి నేను అదంతా మా అత్తయ్య వాళ్ళకి చెప్తాను అని అంటే, ఇక పద్మమ్మ, ఎవరు బిడ్డ, ఎవరు నీ జీవితంతో ఆటలాడుకుంటున్నారు చెప్పు, వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను, ఈరోజు ఈ పద్దాలంటే ఏంటో చూపిస్తాను అని అంటూ ఉంటే, అమ్మ, నువ్వు ఆవేశపడకు, నువ్వు నాన్నని జాగ్రత్తగా చూసుకో, ఆ మనిషి గురించి నిజం బయటపడితే ఆ మనిషిని చూసుకోవడానికి మా అత్తయ్య గారు ఉన్నారు కదా అని చెప్పి ఆనంది అంటుంది. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను అని అంటే, జాగ్రత్తగా వెళ్ళిరా బిడ్డ అని అంటారు. ఇక ఆనంది అయితే జీవన మీద కోపంతో ఇంటికి బయలుదేరుతుంది. జీవన, నువ్వు ఎన్ని తప్పులు చేసినా కూడా సహించాను, మా జ్యోతమ్మ మొహం చూసి భరించాను, కానీ ఇది నువ్వు క్షమించరాని తప్పు చేశావు, ఇక నిన్ను క్షమించేది లేదు అని అనుకుంటూ కోపంగా ఇంటికి వస్తుంది. ఆనంది ఇంటికి వచ్చేసరికి సునంద, శశికాంత్, ఆదిత్య, చైతన్యాలు హాల్లో కూర్చొని జరిగిన విషయం గురించే బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఆనంది ఇంట్లోకి వెళ్ళి అత్తయ్య గారు అని పిలవగానే సునంద ఆనందిని చేసి కోపంతో రగిలిపోతుంది. ఎందుకు వచ్చావు మళ్ళీ నా ఇంటికి? రాత్రి మీ నాన్న వచ్చి అంతలా గొడవ చేశాడు, మళ్ళీ నువ్వొచ్చావా గొడవ చేయడానికి అని అంటూ ఉంటే, అత్తయ్య గారు ఏమంటున్నారు? నేనెందుకు గొడవ చేస్తాను? మా నాయన గట్ల తాగొచ్చి ఇంటి మీదకి గొడవకి రావడం తప్పే, మా నాన్న బదులు నేను క్షమాపణ చెప్తున్నాను, కానీ మా నాన్నని సెక్యూరిటీ కొట్టారు, తలకి గాయమైంది, మీరు మాత్రం చూస్తూ ఉన్నారే తప్ప పాపం మా నాన్నని దగ్గరికి వచ్చారా అని అంటూ ఉంటే అందరూ మౌనంగా చూస్తూ ఉండిపోతారు. ఇక శశికాంత్, అమ్మ, ఇప్పుడు సింహాద్రికి ఎలా ఉంది అని అంటే, పర్వాలేదు మామయ్య గారు, బాగానే ఉంది అని అంటాడు. ఆనంది, మామయ్య గారికి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా అని అంటే, బాగానే ఉన్నారు ఆదిత్య గారు అని ఆనంది కూడా అంటుంది. ఇక ఇంతలోనే శశికాంత్, ఏంటమ్మా మీ నాన్నని ఆ పరిస్థితుల్లో వదిలేసి నువ్వెందుకు వచ్చావు? ఇంకో 2 రోజులు మీ నాన్న దగ్గరే ఉండాల్సింది కదా అని అంటూ ఉంటే, మామయ్య గారు, నేను ఇక్కడికి వచ్చింది మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి అని అనగానే, ముఖ్యమైన విషయమా? ఏంటది అని సునంద అంటుంది. అత్తయ్య గారు, మన ఆఫీస్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరగడానికి కారణం ఎవరో తెలిసింది అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటానంది, ఏమంటున్నావు నువ్వు అని అంటే, అవును ఆదిత్య గారు, మన ఆఫీస్ మీద రైడ్ జరిగింది ఫార్మాలిటీ ప్రకారం కాదు, కావాలని ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అందుకే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంత సడన్గా మన ఆఫీస్ పైన రైడ్ చేశారు అని చెప్పగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే శశికాంత్, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? కావాలనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎవరు అని అనగానే, చెప్తాను మామయ్య
అన్నట్టు దివ్య జీవన ఎక్కడ ఇంట్లో కనిపించట్లేదు అని అంటూ ఉంటే వాళ్ళు షాపింగ్కి వెళ్ళారమ్మా అని అంటారు. అది విని ఇక ఆనంది చాలా కోపంగా, అంటే ఇంట్లో ఇంత బాధపడుతుంటే జీవన మాత్రం షాపింగ్కి వెళ్ళిందన్నమాట రాణి అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్, చెప్పమ్మా, ఎవరు మన పరువుని బజార్న పడేలా చేశారు అని అంటూ ఉంటే, చెప్తాను మావయ్య గారు, దివ్య జీవన కూడా రానివ్వండి, వాళ్ళు కూడా ఈ ఇంటి మనుషులే కదా, వాళ్ళు కూడా నిజం తెలుసుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత జీవన అలేఖ్య అయితే చాలా సంతోషంగా నవ్వుకుంటూ షాపింగ్కి వెళ్ళి వస్తూ ఉంటారు. ఈ అలేఖ్య, జీవన, చాలా రోజుల తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా షాపింగ్ చేశాను, ఇదంతా నీ వల్లే జీవన, థ్యాంక్స్ అని అంటూ నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటారు. జీవన అలేఖ్య ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో ఆనంది కనిపిస్తుంది. ఆనందిని చూసి జీవన అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మనసులో ఇదేంటి, ఆనంది మళ్ళీ ఇంటికి వచ్చిందేంటి అని అనుకుంటూ ఉంటారు. ఈ అలేఖ్య, ఇదేంటి జీవన, మనం చూస్తుంది కళ నిజమా, ఆనంది జీవితంలో ఈ ఇంటికి రాదు అనుకున్నాం కదా, మరి ఆనంది మళ్ళీ వచ్చిందేంటి అని అంటూ ఉంటే, నాకు అదే అర్థం కావట్లేదు అలేఖ్య, రాత్రి అంత గొడవైనా కూడా ఆనంది మళ్ళీ ఎందుకు వచ్చినట్టు, అయినా మనం ఇప్పుడు డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి, సరేనా అని అంటే, సరే జీవన అని ఇద్దరూ కూడా ఆనందిని చూసి నవ్వుతూ హాయ్ అక్క అని అలేఖ్య అంటుంది. ఇక జీవన కూడా హాయ్ ఆనంది, ఎలా ఉన్నావు అని అంటూ ఉంటే, నేను బాగానే ఉన్నాను జీవన అని అంటుంది. ఇక దివ్యని చూసి, ఏంటి దివ్య, నేను ఇంట్లో లేకపోతే నువ్వు బాధపడతావని, నా పైన బెంగ పెట్టుకొని ఉంటావని అనుకున్నాను, కానీ ఈ జీవన్తో చాలా సంతోషంగా షాపింగ్కి వెళ్ళేంత క్లోజ్ అయిపోయారా అని అంటూ ఉంటే ఇక అలేఖ్య షాక్ అయిపోతుంది. ఇక జీవన, అదే ఆనంది, నువ్వు ఇంట్లో లేవని దివ్య బాధపడుతూ ఉంటే తనని నార్మల్ చేయడానికి బయటికి తీసుకెళ్ళాను అంతే అని అంటూ ఉంటే ఇక ఆనంది సరేలే జీవన అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక శశికాంత్, ఇక చెప్పమ్మా అసలు విషయం ఏంటో చెప్పు, జీవన వాళ్ళు కూడా వచ్చారు కదా అని అంటే ఇక జీవన, ఏంటి మావయ్య అసలు విషయం ఏంటి అని అంటే, అదేనమ్మా మన ఆఫీస్ పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది కదా, అది ఎలా జరిగిందో ఆనందికి తెలిసిందంట, ఎవరో కావాలనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట అని చెప్పగానే జీవన ఆలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జీవన, ఇదేంటి ఆనందికి నా గురించి తెలిసిపోయిందా ఏంటి అని కంగారు పడుతుంది. ఇక ఆలేఖ్య కూడా ఆనందిని చూస్తుంటే నిజం తెలిసినట్టే ఉంది, ఇప్పుడు ఎలా జీవన అని అంటూ ఉంటే అదే నాకు అర్థం కావట్లేదు, చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకుంటూ ఉంటారు. ఇక సునంద కోపంగా, ఆనంది ఎవరంతకి తెగించారు, ఈరోజు ఈ సునంద విశ్వరూపం వాళ్ళకి చూపిస్తాను, చెప్పు ఎవరు మన ఆఫీస్ పైన కంప్లైంట్ చేశారు అని అంటూ ఉంటే ఇక ఆనంది, ఎవరో కాదత్తయ్య గారు, ఈ కుటుంబ పరువుని బజార్న పడేసింది ఈ ఇంటి మనిషే అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతాయి. ఇక జీవన గుండెలు జారిపోతాయి, అంటే ఆనందికి నిజం తెలిసిపోయిందన్నమాట అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక శశికాంత్, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఈ ఇంటి మనిషే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, ఎవరు వాళ్ళు అని అంటూ ఉంటే ఇంకెవరు మామయ్య గారు, అదిగో జీవనేని అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. తన గురించి నిజం తెలిసినందుకు జీవన కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, దొరికిపోయాను, ఈరోజు ఖచ్చితంగా అత్తయ్య గారు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని కంగారు పడుతూ ఉంటుంది. కావాలని ఆనందిని దబాయిస్తూ, ఏంటానంది అందరూ నిన్ను తిడుతున్నారని ఇది నా పైన వేస్తున్నావా, నేనెందుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేసి మన పరువుని బజార్న పడేస్తాను అని అంటూ ఉంటే జీవన,
ఇంకా బుకాయించకు, అన్ని సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నాను. నువ్వు ఫోన్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్లో ఒకతను నాకు తెలుసు. అతని ద్వారా ఎంక్వైరీ చేశాను ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు అని. అప్పుడు తేలింది ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ది గ్రేట్ గౌరీ ప్రసాద్ వాళ్ళ మనవరాలు జీవన అని. ఇంతేనా? ఇంకా అతనికి ఫోన్ చేసి నిజం నిరూపించమంటావా అని చెప్పగానే జీవన షాక్ అయిపోతుంది. జీవన చేసిన పనికి ఇంట్లో వాళ్ళంతా కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ కాలేకే అయితే జీవన అడ్డంగా దొరికిపోయింది. ఇక నేను సైడ్ అయిపోవడం మంచిది అని అలేఖ్య అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శశికాంత్ జీవనతో, ఏంటమ్మా ఇది, నువ్వు కూడా ఈ ఇంటి కోడలివే కదా, ఆనందిలాగా ఈ ఇంటి పరువు మర్యాదల్ని పెంచాలి కానీ ఇలా రోడ్డున పడేయడం ఏంటమ్మా ఫూలిష్గా అని అంటూ ఉంటే, ఈ ఆదిత్య కూడా, ఏంటి జీవన ఇది, నువ్వు ఏవో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేస్తావనుకున్నాను కానీ ఇంత పెద్ద నేరం చేస్తావనుకోలేదు, చిచి అని అసహించుకుంటూ ఉంటాడు. ఇక చైతన్య కూడా, దీన్ని ఇలా కాదన్నయ్యా, ఇది చేసిన పనికి అని వెళ్తూ ఉంటే సునంద, ఆగరా చైతన్య అని అంటుంది. దాంతో చైతన్య ఆగిపోతాడు. ఇక సునంద కోపంగా జీవన దగ్గరికి వస్తూ ఉంటే జీవన కంగారు పడుతుంది. ఇక జీవన, అత్తయ్య గారు అది అని అంటూ ఉంటే సునంద ఒక్కసారిగా జీవన చెంప పగలగొడుతుంది. అది చూసి జీవన అలేఖ్య షాక్ అయిపోతారు. ఇక సునంద, ఎందుకు ఇదంతా చేశావు, ఏం పాపం చేసింది ఈ కుటుంబం నీకు, నువ్వు చేసిన దానికి ఇన్నేళ్ళుగా సంపాదించుకున్న పరువు మర్యాద గౌరవం అన్నీ కూడా గంగలో కలిశాయి, ఎందుకు చేశావు ఇదంతా అని అంటూ ఉంటే జీవన కంగారు పడుతూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు నేను సేఫ్ అవ్వాలి అంటే అలేఖ్యని ఇరికించాలి అని అనుకుంటూ, అత్తయ్య గారు నేను ఇదంతా చేసింది నా కోసం కాదు దివ్య కోసం అని అంటుంది. అది విని ఈ కాలేఖ్య ఆనంది ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఇక ఆనంది, ఏంటి జీవన, ఇక నీ మీదకు వచ్చేసరికే నువ్వు అమాయకురాలైన దివ్య మీదకి తోసేస్తున్నావా, మతి స్థిమితం లేని ఆ పిల్ల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేయడం ఏంటి అని అంటూ ఉంటే ఆనంది, ఎవరు అమాయకురాలు, ఎవరికి మతి స్థిమితం లేనిది, ఈ దివ్య ఏమి మామూలు మనిషి కాదు, అసలు ఈ దివ్య ఎవరో తెలుసా నీకు అని అనగానే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ఆనంది కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అలేఖ్య కూడా, ఇదేంటి జీవన నన్ను ఇరికిస్తుంది అని కంగారు పడుతూ ఉంటుంది. జీవన, ఏం చేస్తున్నావు అని అలేఖ్య అంటే, నువ్వు ఆగు దివ్య అని అంటుంది. ఇక ఆనంది, చెప్పు జీవన, దివ్య ఎవరు అంటే, దివ్య ఎవరో నీకు తెలుసా అని అంటే, నాకే కాదానంది, దివ్య ఎవరో నీకు తప్ప ఈ ఇంట్లో అందరికీ తెలుసు అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది. జీవన అసలు నిజాన్ని ఆనందికి చెప్పడంతో సునంద, ఆదిత్య, శశికాంత్ అందరూ కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆనంది, ఏంది జీవన నువ్వు అనేది అని అంటూ ఉంటే, అవును ఆనంది, వీళ్ళందరూ కలిసి నిన్ను మోసం చేశారు, నిన్ను వెర్రిదాన్ని చేశారు. ఈ దివ్య ఎవరో తెలుసా, ఒకప్పుడు బావగారు ప్రేమించిన అమ్మాయి అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది. ఇక అలాగే చూస్తూ ఉంటే, అవునానంది, దివ్య అసలు పేరు అలేఖ్య, బావగారు అలేఖ్య కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రేమించుకున్నారు, పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నారు. సడన్గా బావగారికి యాక్సిడెంట్ అవ్వడంతో పెళ్ళి క్యాన్సిల్ చేసి అలేఖ్య వాళ్ళ పేరెంట్స్ అలేఖ్యని తీసుకెళ్ళిపోయారు. తర్వాత అలేఖ్యకి బలవంతంగా పెళ్లి చేస్తూ ఉంటే పెళ్లి పీడల మించి పారిపోయి వస్తూ ఉంటే అత్తయ్య గారి కారు కింద పడ్డారు. తర్వాత ఏం జరిగిందో నీకంతా తెలుసు కదా. మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు అలేఖ్యకి గతం మొత్తం గుర్తొచ్చింది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఇక ఆదిత్య, సునంద, శశికాంత్లు కూడా, అంటే అలేఖ్యకి గతం గుర్తొచ్చి కూడా నటిస్తుందా అని అనుకుంటూ ఉంటారు. ఇక ఆనంది అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఏంది జీవన నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవును ఆనంది, నేను చెప్పేదే నిజం.
అలేఖ్య బావగారిని మర్చిపోలేదు. ఎలాగైనా నిన్ను బావగారి జీవితంలో నుండి పంపించేసి తను బావగారి జీవితంలోకి రావాలని ఇదంతా డ్రామా ఆడింది. నా దగ్గరికి వచ్చి బావగారు లేకపోతే చచ్చిపోతానని చెప్పింది. నేనే అలేఖ్యకి సాయం చేశాను. ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఐడియా కూడా అలేఖ్యనే ఇచ్చింది. తను చదివిన చదువు కూడా దానికి సంబంధించిందే కాబట్టి తను అంత పక్కాగా ప్లాన్ చేసింది ఆనంది. అంతేకాని నేను నిన్ను బ్లేమ్ చేయాలని కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. అలేఖ్య ప్రాణం తీసుకుంటుంది అని ఇలా చేశాను, సారీ ఆనంది అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అలేఖ్య కూడా జీవన మొత్తం నన్ను ఇరికించేసింది అని కంగారు పడుతుంది. ఆనంది ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతుంది. అది చూసి అందరూ కూడా చాలా బాధపడతారు. ఇక ఆదిత్య ఆనందిని ఓదార్చడానికి వెళ్తూ ఆనంది అని మీద చెయ్యి వేస్తూ ఉంటే, నన్ను ముట్టుకోకండి ఆదిత్య గారు, నన్ను ఇంత పిచ్చిదాన్ని చేస్తారా, ఇంత వెర్రిదాన్ని చేస్తారా అని ఏడుస్తూ ఉంటుంది. మరి చూద్దాం, రాబోయే ఎపిసోడ్స్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.